హైదరాబాద్ సోమాజిగూడలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు ప్రాణాలొదిలారు. 86 ఏళ్ల వయసులో తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్డాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. కాగా రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికొచ్చారు. ఆ సందర్భంగా ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. కుమార్తె సరోజినీదేవి మరో గదిలోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి వచ్చి కొడుకుని ఆపే ప్రయత్నం చేసింది. అయితే ఆమెపైన కత్తితో దాడికి దిగాడు కీర్తితేజ. ఆమెను 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు సరోజినీదేవి జూబ్లీహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల విరాళాలిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళాలు అందజేశారు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమటి చంద్రశేఖరరావు హత్యకు గురైనట్టుగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సొంత మనవడే ఆస్తి కోసం చంద్రశేఖర్ ని హత్య చేశాడు అనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. 73 సార్లు చంద్రశేఖర్ ని కత్తితో పొడిచి చంపారు తన మనవడు కీర్తితేజ అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మిగతా మనవళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రియారిటీ, ఆ హక్కులు తనకి ఇవ్వట్లేదంటూ కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని హత్య చేసి ఉంటాడనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇటీవలే ఒక కంపెనీలో చంద్రశేఖర్ మనవడికి డైరెక్టర్ గా బాధ్యతలు ఇవ్వడము, ఆ బాధ్యతలు తనకి ఇవ్వకుండా, కీర్తితేజకు ఆ బాధ్యతలు ఇవ్వకుండా ఇంట్లో ఒకటిలా చూడట్లేదు, తనకు ఆ ప్రియారిటీ ఇవ్వట్లేదు అంటూ కూడా చాలా రోజుల నుంచి మనసులో కక్ష పెట్టుకుని కీర్తితేజ అనే ఒక మనవడు తన తాతని ఎలాగైనా అంతమందించాలని ఒక ప్లానింగ్ ప్రకారంగానే ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. తాతపై కత్తితో దాడి చేస్తుండగా కీర్తితేజ తల్లి కూడా అడ్డుకోవడానికి రావడము, కీర్తితేజ తల్లికి కూడా తీవ్రంగా గాయాలవ్వడము, సుమారు 20 వరకు కూడా కత్తిపోట్ల తల్లికి గురైనట్టు, 73 కత్తిపోట్లు చంద్రశేఖర్ కత్తిపోట్లకు గురైనట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో ఇది అంతా వెలుగులోకి వచ్చింది. తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వట్లేదని, తన కుటుంబ సభ్యులు ఒకటిగా భావించట్లేదని, తనకు ఆ ప్రియారిటీ ఇవ్వట్లేదంటూ కూడా కీర్తితేజ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశాడనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చాడు. గతంలో అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చాడు. కీర్తితేజ అమెరికాలోనే ఉండగానే చెడు వ్యాసాలకు అలవాటు పడి డ్రగ్స్ కి, మద్యానికి, ఇతర చెడు అలవాట్లకు పడడంతో తన తల్లి అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉంటే కొంత సెట్ అవుతాడన్న ఆలోచనతో ఇక్కడ తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి కీర్తితేజ చాలా రోజుగా నివాసం ఉంటున్నాడు. చంద్రశేఖర్ ని చంపుతా ఉంటుంటే తల్లి కూడా అడ్డుపడము, తల్లి
తండ్రి ఇద్దరి అరుపులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా కూడా వచ్చేసరికి అప్పటికే చంద్రశేఖర్ చనిపోయాడని, తల్లి మాత్రం కత్తిపోట్లకు గురయ్యి తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండగా స్థానికులంతా కూడా తల్లిని కాపాడి ఆమెను స్థానిక హాస్పిటల్ తరలించినట్టుగా తెలుస్తుంది. తను ఏలూరు పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏలూరు పారిపోయినటువంటి కీర్తితేజని ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇటు చంద్రశేఖరరావు గతంలో టీటీడీకి 40 కోట్లకు పైగా విరాళాలు అందించడము, ప్రైవేట్ కంపెనీలకు కూడా కోట్లాది రూపాయలుగా విరాళాలు అందించడము, నిరుపేదలకు ఎప్పటికప్పుడు సహాయం చేయడము, ఎవరైనా కుటుంబం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతా ఉంటుంటే చంద్రశేఖర్ దృష్టికి వచ్చినటువంటి వెంటనే వారిని ఆదుకోవడం, తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఒక కంపెనీకి చైర్మన్ గా ఉండి వెల్జన్ కంపెనీలో దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారులను పెట్టించి ఈ కంపెనీని సక్సెస్ చేసి ఎంతో పేరు పొందినటువంటి చంద్రశేఖర్ ఈ రోజు ఇంటి కుటుంబ సభ్యుల చేతే 72 ముక్కడుగా కత్తిపోట్లకు గురై చనిపోయాడని ఒక విషాద వార్త విని ఒక్కసారిగా ఆ కంపెనీలో ఉన్నటువంటి స్టాఫ్, ఎంప్లాయీస్, పెట్టుబడిదారులంతా కూడా షాక్ అయ్యి పోలీసులను అడిగి పూర్తి వివరాలు సేకరించడానికి తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలకు ఆస్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు. ఈ చంద్రశేఖరరావు కుటుంబంలో ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కేసులు పెట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. కేవలం బిడ్డ కొడుకుగా ఉన్నటువంటి కీర్తితేజ మాత్రమే చెడు అలవాట్లకు బానిసగా మారి అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి తనకు కూడా కంపెనీలలో షేర్ కావాలి, తనకు కూడా డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలి, తనకు కూడా లగ్జరీ లైఫ్ కావాలంటూ కూడా చాలా రోజులుగా పట్టుబడము, ఆయన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కీర్తితేజకు ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే పూర్తి స్థాయిలో కంపెనీ పరువు దిగజారిపోతుందన్న ఆలోచనతో అతనికి 4 కోట్ల రూపాయల షేర్ ని కూడా ఇటీవలే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అతనికి కంపెనీలో డైరెక్టర్ గా కావాల్సిందే అంటూ కూడా పట్టుబట్టి ఈ కంపెనీ డైరెక్టర్ గా తనను నియమించట్లేదంటూ కూడా చంద్రశేఖర్ రావును అంతమందించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఉన్నటువంటి కత్తితోటే 72 కోట్లు చంద్రశేఖర్ రావుపై ప్రయోగం చేసి అతన్ని హత్య చేసి చంపేశాడు. అడ్డుకోవడానికి వచ్చినటువంటి తల్లిపై కూడా కత్తిపోట్ల గాయాలు పరిచారు అన్నట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే అరెస్టు కూడా నిర్ధారించి అతన్ని రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి. థ్యాంక్ యూ రవితేజ.